నుండి తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చదువుకున్నాం. తీతుకు రాసిన పత్రికలో ప్రకటన చేసినట్లు 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ప్రతి వారు లేఖనాలు తెరచి చూడండి. 1-2 వచనాలు చదువుకుందాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభావము గలవారును, మాన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెననియు అనే మాట మనం చదువుకున్న ఈ మాట 3-4 వచనాలు కూడా చదువుకుందాం. అలాగునని వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను, మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, తమ భర్తలను శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలననియు బోధించుము. చదవబడిన ఈ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు ప్రార్థనలో ఏకీభవించండి. మహాఘనత వహించిన మా దేవ, మహోన్నతుడవైన మా ప్రియ ప్రభువా, సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడా, అద్వితీయ సత్యదేవుడవైన మా ప్రభువా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మమ్మల్ని ఎంతో ప్రేమించిన వాడవు, కృపతో జ్ఞాపకం చేసుకున్న వాడవు. మా ప్రభువా, విశేషమైన మీ కృపా కనికరాలు మా పైన కృమ్మరింపజేసి నేటి వరకు సజీవులుగా, సన్నిధాన వర్తనులుగా మా పక్షంగా మీరు నిలిచి మీతో మేము ఆనందించే భాగ్యాన్ని ఇచ్చారు. మీ మాటలు మా యందును, మేము మీ యందును నిలిచి బహుగా ఫలించగలుగునట్లు మమ్మను సిద్ధపరిచారు. అందుకై స్తోత్రం. చదివిన లేఖన భాగములను దీవించి మా అందరితో మీరు తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి నీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్ నుండి కొన్ని విషయాలు తేటగా, స్పష్టంగా మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఈ తీతు పత్రిక 2వ అధ్యాయంలో ముఖ్య అంశం కుటుంబములో మన ప్రవర్తన. కుటుంబములో మన ప్రవర్తన. ఇందులో క్రీస్తు, మహాదేవుడు, మన రక్షకుడైన క్రీస్తు కనబడుతున్నారు. మహాదేవుడు, మన రక్షకుడైన క్రీస్తు ప్రభువును మనము గమనిస్తాం. ఈ పత్రికలో ఈ 2వ అధ్యాయంలో 15 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 15 వచనాలను 4 భాగాలుగా చేయడం జరిగింది. 4 భాగాలుగా చేయడం జరిగింది. 1 నుండి 4 వచనాలు వృద్ధులు. 1 నుండి 4 వచనాలు వృద్ధులు.
5 నుండి 8 వచనాలు యవనస్తులు. 5 నుండి 8 వచనాలు యవనస్తులు. 9, 10 వచనాలు దాసులు. 9, 10 వచనాలు దాసులు. 11 నుండి 15 వచనాలు క్రైస్తవ ప్రవర్తనకు అవసరమైనవి. 11 నుండి 15 వచనాలు క్రైస్తవ ప్రవర్తనకు అవసరమైనవి. ఇలా 4 భాగాలు. 1 నుండి 4 వచనాలు వృద్ధులు. 5 నుండి 8 వచనాలు యవనస్తులు. 9, 10 వచనాలు దాసులు. 11 నుండి 15 వచనాలు క్రైస్తవ ప్రవర్తనకు అవసరమైనవి. ఇలాగున మనము భాగములుగా చేసుకోగలిగాం. ఇందులో మనం కొద్ది ధ్యానాన్ని గమనిద్దాం. 1 నుండి 4 వచనాలు వృద్ధులు. వృద్ధులు. ఈ వృద్ధులు, అందులో 1, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము అన్నాడు. హితబోధకు అనుకూలమైన సంగతులు బోధించుము. హితబోధ అంటే ఏమిటి? మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ. హితబోధ అనగా మంచి బోధ, ఆరోగ్యకరమైన బోధ. ఆరోగ్యకరమనగా ఏమిటి? ఆరోగ్యకరమనగా లోపము లేని వారునై అనే మాటకు ఆరోగ్యకరము అనున్నది పుట్నోట్లో చూడండి. లోపము లేని వారునై 4వ మాటలో 4 ఆరోగ్యము గలవారునై అంటే ఆరోగ్యకరమైన బోధ. పుట్నోట్లో చూసారా? 4 అనుంది కదా, లోపము లేని వారునై. అక్కడ పుట్నోట్లో ఆరోగ్యము గలవారునై అంటే ఆరోగ్యకరమైన బోధ అనగా లోపము లేని బోధ. లోపము లేని బోధ. నిజమే, లోపము లేని బోధ. బోధలో లోపమనేది ఉండకూడదు. ఈ లోపము లేని బోధ అనే మాటకు అర్థం ఏమిటంటే విశ్వాస సుబోధ. ఎన్ని పేర్లు వచ్చాయో చూడండి. 1 హితబోధ అనగా మంచి బోధ అనగా ఆరోగ్యకరమైన బోధ అనగా లోపము లేని బోధ. 5వదిగా విశ్వాస సుబోధ అన్నాడు. తిమోతికి వ్రాస్తూ పౌలు తిమోతికి వ్రాస్తూ 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచూ వచ్చిన విశ్వాస సుబోధ అన్నాడు. విశ్వాస సుబోధ. సుబోధ. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు అన్నాడు. విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు. కనుక ఏ బోధ నేటి దినాలలో మనకు అవసరమో తేటగా వ్రాయబడినటువంటి సంగతి. అర్థమైందండి? 5 మాటలు మనం విన్నాం బోధ కొరకు. బోధ కొరకు. ఇక 6వదిగా చెప్పబడిన మాట ఏమిటంటే యూదా రాసిన పత్రికలో 3వ వచనములో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ అనుంది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ అండి ఇది. పరిశుద్ధులకు అప్పగింపబడిన బోధ.
దానికే ఏమని పేరంటే సత్యమైన బోధ లేదా అపోస్తలుల బోధ. 7వ మాట, సత్యమైన బోధ లేదా అపోస్తలుల బోధ. ఈ బోధ ప్రజలకు బాధ లేకుండా చేసేది, ప్రజలను భాగ్యవంతులనుగా చేసేది, ప్రజలు బాగుపడేటట్లు చేసేది, ప్రజలకు భరోసానిచ్చేది, ప్రజలకు భద్రతనిచ్చేది, ప్రజలకు భవిష్యత్తునిచ్చేది. రేపు ప్రభు దగ్గర నిలబడినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకునే బోధ. అర్థమైందండి? ఇన్ని భావాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు నానా రకాల బోధలు, నానా రకాల బాధలు. ఎందుకంటే వాక్యాన్ని మనుషులకు అనుకూలంగా చేసుకుంటున్నారు, తమకు అనుకూలంగా మార్చుకొని ఇప్పుడు సేవ గాని సంఘాలు గాని పుట్టగొడుగుల్లాగా విస్తరిస్తున్నాయి. ఎందుకంటే వాక్యాన్ని తమకు అనుకూలంగా చేసుకొని, అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యానికి మనం అనుకూలంగా ఉండాలి. వాక్యానికి మనము అనుకూలంగా ఉండవలసింది పోయి వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం. చాలామంది దేవుణ్ణి తమకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నంలోనే ఉన్నారు. కానీ దేవుని వాక్యానికి ఎంతమంది లోబడుతున్నారు? మేము వాక్యానికి లోబడే వాళ్ళమే అని అంటారు. కానీ ఆ వాక్యపు వరుస చెప్పినప్పుడు ఇలా చేయాలంటే మా వల్ల కాదండి అనేవాళ్ళు ఉన్నారు. లేదు అంటే మాకెవరో ఇలా చెప్పారండి, మేము ఈ ప్రకారంగానే జీవిస్తామండి అనేవాళ్ళు ఉన్నారు. నో, అలా ఉంటే అది మంచిది కాదు. దేవుని వాక్యానికి అనుకూలమైన బోధ మనము బోధించాలి. అది కూడా బోధ ప్రకారంగా జీవించి బోధించాలి. బోధ ప్రకారంగా జీవించి బోధించాలి. బ్రతుకొకలాగా బోధకలాగా ఉండకూడదు అని చెప్తున్నాడు. బోధ ఒకటి, బ్రతుకు ఒకటి. అంటే చేసేదొకటి, చెప్పేదొకటి. అలా ఉండకూడదు. ఏదైతే చేశామో అదే చెప్పాలి. అది కూడా ఏది చెప్పాలి? దేవుని వాక్యమే చెప్పాలి. అపోస్తలుల బోధే చెప్పాలి. సత్యమైన బోధే చెప్పాలి. విశ్వాస సుబోధే చెప్పాలి. లోపము లేని బోధే చెప్పాలి. ఆరోగ్యకరమైన బోధే చెప్పాలి. మంచి బోధనే చెప్పాలి. హిత బోధనే చెప్పాలి. చాలాసార్లు చర్చిలో నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్తగా ఉండు అని చెబుతూ కూడా జీవితాన్ని సరిగా చేసుకొనని వారు కొందరున్నారు. కనుక ఏ బోధ బోధించాలి? సత్యమైన బోధ, అపోస్తలుల బోధ. ఆ బోధని బోధించాలి. అది అనుకూలమైనది, అనగా తగిన అనే పదం వాడబడింది. తగిన పదం అనేది వాడబడింది. ఈ పదము పౌలు భాషలో ఏమన్నాడంటే, ఈ పదాన్ని పౌలు భాషలో ఇలా చెప్పాడు. పౌలు భాషలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం తగినది అన్నాడు. ఏది చెప్పాడు? 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది.
ఏం ఎత్తకూడదు? ఏ విధమైన అపవిత్రతయే జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని, వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అంటే మీరేం చెప్పాలి మరి? కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అన్నాడు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని బూతులైన, పోకిరి మాటలైన, సరసోక్తులైన ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. మరి ఏది తగినది అంటే పరిశుద్ధులకు అవసరమైన బోధ, అదే తగింది అని చెప్పాడు. అర్థమవుతుందండి? కాబట్టి వీటి పేరైనను మీరు ఎత్తకూడదు, ఉచ్చరించకూడదు. సరసోక్తులు, వేళాకోలపు మాటలు. ఇప్పుడు సంఘాల్లో చెప్పేవన్నీ ఏమిటండి? సరసోక్తులు, వేళాకోలపు మాటలు. బోధ అధికారముతో కూడిందిగా ఉండాలని దైవలేఖనం తేటగా చెబితే ఆ ప్రకారంగా లేదు. తగినట్టుగా, తగినది అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:10లో అది స్త్రీలకు చెప్పినట్టుగా ఉంది కానీ అందరికీ చెప్పిందే. స్త్రీలకు చెప్పినట్టుగా ఉంది కానీ అందరికీ చెప్పినట్టే. 10వ వచనం 2:10 దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా, అంటే స్త్రీలు దైవభక్తి కలిగి ఉన్నట్టు పురుషులు కూడా స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలకు తగినట్టుగా అనే మాటలో స్త్రీలు అలాగున దైవభక్తి సత్క్రియలు వారు ధరించుకోవాలి. అలాగే పురుషులు కూడా సత్క్రియలు ధరించుకోవాలి. అది తగినది, తగినట్టుగా. బోధింపవలెను అనగా తగినట్టుగా అనే మాట. అనుకూలమైనది అనగా తగిన అనే పదం. కాబట్టి హితబోధ అబద్ధ బోధకు సరి అయిన విరుగుడు. హితబోధ అనేది అబద్ధ బోధకు సరి అయిన విరుగుడు. ఈ హితబోధ క్రైస్తవ కుటుంబములను కట్టనుద్దేశించుచూ ఉండాలి. ఇది పడగొట్టేది కాదు, కట్టేది, నిలబెట్టేది, వృద్ధి చేసేది. క్రైస్తవ కుటుంబాలను కట్టనుద్దేశించే బోధ మనం చేయాలి. అట్టి బోధ నేర్పు తమను తప్పుడు బోధల నుంచి సత్యాన్ని కాపాడుకొనుటకు కారణమైన ఇందు మొదటిగా వృద్ధులైన పురుషులు వారికి ఉండదగిన 6 గుణలక్షణాలు చెప్పబడ్డాయి. పురుషులు వారికి ఉండదగిన 6 గుణలక్షణాలు వారికి చెప్పబడ్డాయి. అర్థమైందండి? వృద్ధులు అంటే వృద్ధ పురుషులు, వారికి ఉండదగిన గుణలక్షణాలు 6 చెప్పబడ్డాయి. అవేమిటి అంటే, 1 చూడండి 2వ వచనం, ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును అన్నాడు. మితానుభవము గలవారు తమ అనుభవమును తమ మనసును అదుపులో మితముగా ఉంచుకొనువారు. మితానుభవము గలవారు అంటే ఎవరు? 1 తమ అనుభవమును, తన మనస్సును అదుపులో మితముగా ఉంచుకొనువారు. అర్థమైందండి? పట్టణమును పట్టుకొనువాని కంటే
తన మనసును స్వాధీనములో ఉంచుకునివాడు శ్రేష్ఠుడు అనుంది కదా. ప్రాకారము లేక పాడైన ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనసును అణుచుకొనలేనివాడును అంతే అని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనంలో ఉంది. సామెతలు 16:32. అలాగే 25:28 25:28లో వ్రాయబడిన మాట. కాబట్టి ప్రతి ఒక్కరూ, వృద్ధులు మితానుభవము గలవారు అంటే తన మనసును స్వాధీనములో ఉంచుకొని మితముగా ఉండాలి, వారు శ్రేష్ఠులు అని చెప్పాడు. ఇక రెండవది మాన్యులు అన్నాడు. మాన్యులు మాన్యులు అనగా మర్యాదస్తులు. మాన్యులు అంటే మర్యాదస్తులు అని అర్థం. మర్యాదస్తులు సరి అయిన రీతిలో పనిచేయడం, క్రమబద్ధమైన జీవితము గలవారిని మర్యాదస్తులు అంటారు. అంతే కదండి. మర్యాదస్తులంటే ఎవరు? మాన్యులు. మాన్యులంటే ఎవరు? సరి అయిన రీతిలో పనిచేయడం. ఏది చెయ్యాలో, ఎంతవరకు చెయ్యాలో, ఎలాగు చెయ్యాలో, ఎప్పుడు చెయ్యాలో, ఎందుకొరకు చెయ్యాలో ఇలాంటి వివేచన కలిగి క్రమబద్ధమైన జీవితం కలిగిన వారు మర్యాదస్తులు. మర్యాదస్తులు, మాన్యులు ఎదుటవారు మాట్లాడేటప్పుడు సావధానంగా విని దానికి మాత్రమే సమాధానం ఇస్తారు. కానీ ఇప్పుడు అవతల వారిని మాట్లాడనివ్వకుండా మనమే అన్ని మాట్లాడేస్తాం. అలా వదరబోతు నోరు వేసుకోవడం మర్యాదస్తులకు తగదు. చాలాసార్లు మనం మాట్లాడేస్తూ ఉంటాం. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే మాటల్లో దోషం ఉంటుంది. మాటలలో దోషం ఉండకుండా తమ్మును తాము కాపాడుకునేవారు మర్యాదస్తులు. చూడండి, తేలిగ్గా అవతల వారిని మాట్లాడామనుకోండి, అవతల వారు కూడా తేలిగ్గానే మాట్లాడతారు. అప్పుడు మనకి మర్యాద ఏమైద్ది? పోతుంది. అందుకే ఏదో ఒక ఇంగ్లీష్ సామెత ఉన్నట్టుంది కదా, గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నువ్వు మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో. అంటే మాటలు కూడా, మనం చేసే పని కానీ, మనం మాట్లాడే మాటలు కానీ అది మర్యాదకు అద్దం పట్టినట్టుగా ఉంటాయి. మర్యాదస్తులు అడిగిన దానికే సమాధానం చెప్తారు. అనవసరమైన వాటి కొరకు మాట్లాడరు. అది వారి మర్యాద. కానీ ఈరోజు ఎక్కడుంది మర్యాద? ఏది పడితే అది మాట్లాడతాం, ఎలా పడితే అలా మాట్లాడటం కదా. ఇలాగున జీవించడం అనేది సరి అయిన విధానం కాదు అని తేటగా చెప్పాడు తీతుకు పౌలు. మర్యాదస్తులుగా ఉండాలి వృద్ధులు. నేను వృద్ధుణ్ణి కదా, నేను ఏది మాట్లాడినా పర్వాలేదు అని అనుకోకూడదు. అది మితముగా ఉండాలి, అంటే మితానుభవము గలవారుగా ఉండాలి. 2, మాన్యులుగా ఉండాలి. కొంతమంది వృద్ధులు రకరకాల పరిస్థితులు కలిగిన వారుగా ఉంటారు. అలా ఉండకూడదు అని చెప్పాడు. చాలా మర్యాద. ఎంత మర్యాద అంటే అంతే మర్యాద. రిజర్వ్డ్గా ఉండాల. అలా కాకుండా ఉంటే దానివలన ఇబ్బంది పడే సంగతి ఉంది. వాడు మర్యాదస్తుడు ఏం చేస్తాడంటే, ఎదుట వాళ్ళ విషయంలో ఏదైనా చెడ్డ చెబుతున్నాడు అనుకోండి, ఆ చెడ్డ చెప్పినప్పుడు ఆ మర్యాదస్తుడు ఏమనాలంటే, బ్రదర్ మీరు చెబుతున్నారు కానీ మీ కొరకు ఇంకొకరు చెప్పకుండానట్లు మిమ్మును మీరు జాగ్రత్త చేసుకోండి బ్రదర్ అని అంటే మర్యాదగా చెప్పితే అవతల వానికి అర్థమవుద్ది. ఇక అతడు మౌనంగా ఉంటాడు. మరి అలా చెప్పగలుగుతారా? చెప్పరు. అవతల వారు ఎన్ని చెప్పినా జాగ్రత్తగా చెవులు నిక్కబొడుచుకుని విని
చివరికి ఆ వాళ్ళకి వీళ్ళకి చెప్పి రేపు వాళ్ళు ఎవరికో వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఫలానా వాళ్ళు చెప్పారని అర్థమైతే ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి వీళ్ళ మీద రకరకాలుగా మాట్లాడితే మర్యాద ఏమవుద్దండి? మిగులుద్దా పోతుందా? ఇలా కూడా కొందరుంటారు. కాబట్టి అది కాదు మర్యాద. మాన్యులు అనగా మర్యాదస్తులు, సరి అయిన రీతిలో పనిచేయడం, క్రమబద్ధమైన జీవితం కలిగి ఉండడం, మాటలు ఆ, తగిన విధంగా జీవించడం, అది మర్యాదస్తుల లక్షణం. ఇకపోతే మూడవది అక్కడే చెప్పాడు చూడండి, స్వస్థ బుద్ధి గలవారును అన్నాడు. స్వస్థ బుద్ధి గలవారు అనే మాట మీకు చెప్పాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7లో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అని, క్రింద స్వస్థ బుద్ధి గల ఆత్మ అని ఉంది పుట్నోట్లో. కనుక స్వస్థ బుద్ధి గలవారంటే ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. స్వస్థ బుద్ధి గల ఆత్మ అనగా ఇంద్రియ నిగ్రహము గలవారుగా ఉండుట అనగా వారి అవయవములు అన్నీ అదుపులో ఉంచుకొనుట అనగా ఎలాంటి అవిధేయతకు చోటు లేని వారు, సమగ్రమైన మనసు గలవారు అని. కనుక మన అవయవాలన్నీ కూడా ఎలా ఉండాలి? అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహం అంటే మన అవయవాలను అదుపులో ఉంచుకోవాలి. ఏమండి? ఈ అవయవాలు ఈ శరీరంలో ఉన్నంత కాలం అవిధేయంగా ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ దైవ వాక్యానికి వీటిని లోపరుచుకోవాలి. సర్వ అవయవములను దేవునికి అప్పగించుకోవాలి. అదే చెప్పాడు కదా, రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. రోమిలకు రాసిన పత్రికలో ఒక చక్కని మాట చెప్పాడండి. 6వ అధ్యాయం 12, 13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములు అంటే ఈ బాడీలోని ప్రతి పార్ట్, దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అన్నాడు. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి అని. అప్పగించుడి. మన అవయవములను దుర్నీతి సాధనములుగా కాదు, నీతికి సాధనములుగా అప్పగించాలి. ఇది స్వస్థ బుద్ధి గలవారు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను గలవారు అంటే అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించిన వారు అని అర్థం. అందుకే భక్తుడైన దావీదు కూడా ఒక మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో 51:19 51:19 కీర్తన. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. ఇది సర్వాంగ అంటే సర్వ అవయవములు ఆయనకు హోమముగా అర్పిస్తే అప్పుడు అది ఆయనకు అంగీకృతం అవుతుంది అని చెప్పాడు. కనుక ఈ అవయవాలు, సర్వ అవయవాలు దేవునికి అంగీకృతముగా ఉండేటట్లు మనము ఆయనకు మన అవయవములను
అప్పగించవలసిన వారమై ఉన్నాం. అలాగున ప్రతివారు అప్పగించి ప్రభువును మహిమపరచవలసిన వారుగా ఉన్నారని ప్రభు అయిన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇక 4వ సంగతికి వద్దాం. 4వ సంగతి ఏమిటి అనంటే 4 విశ్వాసం. తీతు పత్రికలో విశ్వాసం అని చెప్పాడు కదా. విశ్వాస, ప్రేమ, సహనములయందు అన్నాడు. విశ్వాసం, ప్రేమ, సహనం. విశ్వాసం. ఇక విశ్వాసం అనేది మరి దినదినము మనిషికి ఎక్కువ అవ్వాలి, తక్కువ అవ్వకూడదు. విశ్వాస విషయములో అభివృద్ధి కలిగిన వారుగా ఉండాలి. కనుక వృద్ధులయ్యే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ విశ్వాసం కూడా ఎలాగ అవ్వాలండి? పెరగాలి. విశ్వాసం అన్నాడు. ఇక 5వదిగా ప్రేమ అన్నాడు. అక్కడే ప్రేమ. ఇక ప్రేమ అది సర్వోత్తమమైన మార్గం కదండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైంది ఏది? ప్రేమ. 13వ అధ్యాయం 13వ వచనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పాడు. 13వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైంది ప్రేమ. ఎందుకని? ఈ ప్రేమ దోషములను కప్పుద్ది. ఈ ప్రేమ ఒకరినొకరిని అతుకుతుంది. ఈ ప్రేమ అభివృద్ధిని చేస్తుంది. ఈ ప్రేమ అనేది మనిషి జీవితంలో ప్రియులారా పడుతుంది, ఐక్యతనిస్తుంది. ఇక ప్రేమ అనేది మనం కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చదువుకుంటే ఎన్నో సంగతులు ఆ ప్రేమలో ఉన్నాయి. ఇక 6వది సహనం. 6వది సహనం. ఈ 6 గుణ లక్షణాలు కలిగినటువంటి వారుగా ఉండడం ఎంతో మంచిది. వృద్ధులైన పురుషులు ఈ 6 గుణ లక్షణాలు నిజమే సహనములయందు లోపము లేని వారై ఉండవలెననియు. లోపం ఉండకూడదు అంటే తెస్సలోనికయ సంఘస్థులు విశ్వాస ప్రేమలయందు లోపము గలవారై ఉండెను అనే మాట చూస్తాం. విశ్వాస ప్రేమలయందు లోపము కలిగిన వారు అది తీర్చబడినట్లు దైవ సేవకులు ఏం చేశారు? ప్రార్థించినట్లుగా మనము చూడగలం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగు చెల్లింపగలము అన్నాడు. ఇక్కడ తెస్సలోనికయలలో ఉన్న విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించుమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా దైవజనులు అత్యధికముగా వారి విశ్వాస విషయములో ఉన్న లోపమును తీర్చునట్లు ప్రార్థన చేశారు. ఒకప్పుడు వారెవరు? 1-2 ప్రకారంగా విశ్వాసముతో కూడిన పనిని చేస్తున్నవారే. విశ్వాసముతో కూడిన పనిని చేస్తున్నారు గాని అయితే వారిలో విశ్వాసములో ఉన్న లోపం అన్నాడు. విశ్వాస విషయములో వారికి లోపం ఉన్నట్లు మనము చూస్తాం. కాబట్టి ప్రియులారా అలాగున వారు ప్రార్థన చేశారు. ప్రార్థన ఫలితంగా చూడండి 4వ అధ్యాయం 10వ వచనం.
4వ అధ్యాయం 10వ వచనం. అలాగున నీ మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు సహోదరులారా. మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమియూ కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక మీ స్వంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాము అన్నాడు. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేశారు, వారి అభివృద్ధిని చూసి ఆనందించారు. ఎక్కడైనా ఏదైనా లోపముంటే దానిని బట్టి వారు హెచ్చరించారు. కనుక తెస్సలోనికల విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందారు. వారి ప్రార్థన ఫలితంగా ప్రేమలు విస్తరించారు వారి ప్రార్థన ఫలితంగా. 2వ పత్రిక 1:3 చూడండి. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమై ఏలయనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటవాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. దేవుడు దైవజనుల ప్రార్థన విన్నాడా అండి? విన్నాడు. లోపముగా విశ్వాస విషయములో లోపము కలిగి ఉండగా వారు ప్రార్థించగా వారి లోపం పోయింది. ఇప్పుడేమైంది? విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది అన్నాడు. ఎంత గొప్ప మాట అండి! వారి విశ్వాసం బహుగా అభివృద్ధి పొందినట్లు ప్రేమలో విస్తరించినట్లు మనం చూస్తాం. కనుక దైవజనులు తప్పనిసరిగా సంఘములో లోపము కలిగిన వారి కొరకు ప్రార్థించవలసిన అవసరత ఉన్నట్లు మనము చూస్తాం. అవును ప్రియులారా, అదే చెప్పారు, సహనమయందు లోపము లేని వారై. సహనం అనేది 3 విధాలు. రాసుకుంటారా? సహనం అనేది 3 విధములు. 1, ఎదుట వారి ఎడల సహనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును సకలజనులకు తెలియబడనీయుడి, బహు సమీపముగా ఉన్నాడు. అంటే ఎదుట వారి ఎడల సహనాన్ని సకల జనులకు తెలియబడనీయాలి. 2, మన ప్రభువు ఈ సహనం అనేది మన ప్రభువు చూపించిన మాదిరి కదండి. మన ప్రభువు చూపించిన మాదిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు.